గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపైన మండల స్థాయి అధికారులు దృష్టి పెట్టి పరిష్కరించేలా చొరవ చూపాలి అని ఎంపీపీ ఈటే రాము సర్వసభ్య సమావేశంలో అధికారులకు తెలిపారు. నంబుల పులుగుంట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ రాము అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఎజెండా మేరకు మండల స్థాయిలోని అన్ని శాఖ అధికారులు సమావేశంలో ప్రజాప్రతినిధులకు వివరించాలి అని ఎంపీపీ సూచించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, తాగునీటి విభాగం, వీటితో పాటు పలు శాఖ అధికారులు సర్వసభ్య సమావేశంలో మండలంలో చేపట్టిన అభివృద్ధి, ఖర్చు చేసిన నిధుల వివరాలపై మాట్లాడారు. మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఇన్ఛార్జి ఎంపీడీఓ మనోహర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ రవిచంద్ర యాదవ్, జూనియర్ సహాయకులు లోకేశ్వర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జయమ్మ బదిలీపై వెళ్లడంతో వారిని ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 3 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్ వారికి పిలుస్తాము, ఇక్కడ వచ్చి రివ్యూ చేయాల్సిందిగా విద్య ఈనాటి మండల సర్వసభ్య సమావేశానికి మండలం చెందినటువంటి మనోహర్ బాబు సార్ గారికి, మరియు ఇతర వ్యవసాయ అధికారులకి, మరియు సర్పంచులకి, ఎంపీటీసీలకి, ప్రజాప్రతినిధులకి, మరియు పత్రికా విలేకరులకి అందరికీ కూడా మొత్తం ఈ పాఠశాలలో 2005 జరుగుతున్నారు. వారి కూడా చూసుకుంటే ఖరీఫ్లో సంబంధించి ఈ ఖరీఫ్ సమస్య 2024 సంబంధించి దాదాపు 11,000 ఎకరాల్లో ఈ క్రాప్ నమోదు చేయడం జరిగింది. ఈ 11,000 ఎకరాల కారణం మనం ఈకేవైసీ కూడా నిన్న 7వ తారీఖు పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఒక 40 మంది రైతులు మాత్రం మిగులుతున్నారు ఈకేవైసీ. ఆ 40 మందికి కూడా ఈరోజు లాస్ట్ డేట్గా పెట్టుకొని మనం అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈకేవైసీ వేయాలని చెప్పి. అలాగే ఈ ఖరీఫ్లో సాగు చేసిన పంటలన్నిటికీ కూడా భారత మాదిరిగానే ఉచిత పంటల బీమా పథకం అనేది అమలు చేస్తున్నారు. నెక్స్ట్ ఖరీఫ్ నుంచి ఉండదు, డైరెక్ట్ మనం బ్యాంకులోనే ఉచిత పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము ఈ ఖరీఫ్ సంబంధించి మనం వేరుశనగ పంట సాగు చూసుకుంటే దాదాపు 6,000 ఎకరాలు మనకు వేరుశనగ సాగులో ఉంది. అలాగే కంది 1736 ఎకరాలు, వరి 764 ఎకరాలు, టమాటా 379 ఎకరాల్లో సాగు. అలాగే మనకు వేరుశనగలు ఏంటంటే దాదాపు పెగ్గింగ్ స్టేజ్, అంటే ఊడగలు దిగే టయానికి వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల దాదాపు దిగుబడి గణనీయంగా పడిపోయింది మనకి మండలంలో. మనము ఎకరాలు 10 బస్తాలు పండుతాయి వర్షానికి అనుకుంటే మనకు 4 బస్తాలు కూడా వచ్చే అవకాశం లేదు. కనుక దీనికి నేను మోడరేట్ డ్రౌట్ కింద ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. కానీ సివియర్ డ్రౌట్ కింద